ఫ్రెండ్స్, మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనం తర్వాత ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మన ఇండియాలోని ఒక గుడిలో ప్రసాదంగా లిక్కర్ని దేవుడికి అలాగే భక్తులకు కూడా ఇస్తారు. ఈ గుడిలో మందుని మొదటిసారి దేవుడు తాగిన తర్వాత మాత్రమే మిగిలిన దాన్ని భక్తులు తాగుతారు. ఇంతకు ఆ గుడి ఎక్కడ ఉంది, ఆ దేవుడు ఎవరు, ఈ గుడిలో ఇలా ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ గుడి పేరు కాలభైరవ ఆలయం. ఇది ఇండియాలోని ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే భక్తులు ఈ దేవునికి మద్యాన్ని నైవేద్యంగా ఇస్తారు. అలాగే దేవుడు కూడా ఈ మద్యాన్ని తాగుతాడు. దేవుడేంటి మద్యం తాగడం ఏంటని మీరు అనుకోవచ్చు. అయితే ఈ గుడిలో పూజారి లిక్కర్ బాటిల్ను ఓపెన్ చేసి దేవుని నోటి దగ్గర ఒక ప్లేట్ పెట్టి లిక్కర్ను అందులో పోస్తాడు. ఆ తర్వాత ఆ ప్లేట్లోని మందు కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందనేది ఇప్పటి వరకు కూడా ఎవరూ కనిపెట్టలేకపోయారు. అలాగే మిగిలిన మద్యాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ గుడిలో కాలభైరవ అనే దేవుణ్ణి శివుని యొక్క రూపంగా భావిస్తారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.